వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. దుబాయ్లో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. Be seated. His Excellency Shri Nara Chandrababu Naidu Garu, Honorable Chief Minister of Andhra Pradesh, Mr. B.C. Janardhan Reddy, Honorable Minister for Investment and Infrastructure, Government of Andhra Pradesh, Mr. T.G. Bharat, Honorable Minister for Industries and Commerce, Government of Andhra Pradesh, Dr. N. Yuvraj, IAS Secretary to Government, Industries and Commerce Department, Government of Andhra Pradesh. Yuvraj Garu, please join us on the podium. On the stage, Mr. Satish Kumar Shivan, Consul General of India, Consulate General of India, Dubai. Kindly welcome, sir. Mr. Siddharth Balachandran, Chairman IBPC, Dubai and Executive Chairman and CEO, Viewmake Corporation Limited. Ladies and gentlemen, distinguished guests, esteemed industry leaders and friends from the UAE business and industry community, a very good evening and a very warm welcome to you all. It is truly a privilege to stand before you in this remarkable city of Dubai, a beacon of global connectivity, innovation, infrastructure and ambition. I extend my heartfelt gratitude to each of you for joining us today at this special road show as we build momentum towards the CIA Partnership Summit 2025. This evening is about more than dialogue. It's about అమరావతి ఫ్యూచరిస్టిక్ సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. Today I came here to give you what we are going to do. November 14th and 15th, we are having partnership summit in Visakhapatnam. I am requesting all of you to come to that meeting. Not only come to that meeting, wherever you are strong, I will give you all the details where opportunities are available. Before coming to Visakhapatnam, you have to prepare one MOU, or if you send proposals, we'll get it sanctioned. With proposals, I am requesting to all of you, Dubai, UAE, you are doing extremely well. I really appreciate you. You cannot ignore India. Lot of opportunities in India. I am 100% confident by 2047, India will be #1 economy. Nobody can change it. That is the future. కాకినాడ జిల్లా తుని బాలిక అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు ఆత్మహత్య వాష్రూమ్ అని చెప్పి చెరువులో దూకిన నారాయణరావు. నిన్న సాయంకాలం తునిలో మీడియా సమావేశంలో ఎక్యూజ్ అరెస్ట్ చేసి మీ అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసు మీద తీసుకుని వచ్చాం. రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం, కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు, బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ ఉండి లేకపోతే బహిర్భావం ఉండి దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు, శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు. కాబట్టి మ్యాగ్జిన్ చెరువు అని చెప్పేసి వెంటనే నేను మన అతని రూరల్ సీఏ గారు, టౌన్ సీఏ గారు వచ్చి ఏరియా అంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే ఫైర్ సర్వీస్ వారికి కూడా ఆ టైంలో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వారు కూడా వచ్చారు. కానీ ఆ టైంలో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అనుకూలించుకో వాళ్ళైతే చేయలేదు. అంటే అప్పుడు ఇంకా పూర్తిగా చెరువులోనా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడ ప్రాంతం నుంచి కన్ఫర్మ్ కూడా కాలేదు మాకు. ఇప్పుడు ఉదయం వచ్చిన తర్వాత ఈ గజెత్తగాలు రావడం వీళ్ళంతా కూడా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో బాడీ ట్రేస్ అవడంతో దానికి రాత్రి వాళ్ళు ఏదైతే శబ్దం వచ్చిందని చెప్పారో దీనికి కూడా కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. నేచురల్ కాజ్ అన్నది అది కూడా ఒక రకమైన హ్యూమన్ రైట్, అది కూడా ఒక రకమైన మనం దాన్ని నిరాకరించడానికి లేదు. స్టాఫ్ ఉన్నారు, తుని రోల్ స్టాఫ్.
చర్చికి వస్తున్న ఒక బాలిక పట్ల పాస్టర్ అసభ్యంగా ప్రవర్తించడంపై కేసు నమోదు చేసినట్లు కంచికచర్ల ఎస్ఐ విశ్వనాథ్ బుధవారం తెలిపారు. నమస్కారం అండి, నేను కంచికచర్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతాను. ఈ రోజు అనగా 22/10/2020 ఉదయం మాకు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఆ రిపోర్ట్ లోని సారాంశం ఏంటంటే, ఈ కంచికచర్లకు చెందిన ఒక బాలిక వయసు సుమారు 14 సంవత్సరాలు ఇక్కడ స్థానికంగా ఉన్న స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి వీళ్ళ తల్లిదండ్రులతో పాటు కలిసి కంచికచర్లలో ఉంటుంది. ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కలిసి న్యూ అంబేద్కర్ కాలనీలో ఉన్న ఒక చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ చర్చి పాస్టర్ అయినటువంటి భట్టు సుధీర్ కుమార్ అనే వ్యక్తి, ఈ అమ్మాయి సుమారు 6 నెలల క్రితం ఆ చర్చ్ లో ప్రార్థన నిమిత్తం అక్కడ పడుకున్న సమయంలో ఈ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటి నుంచి ఈ అమ్మాయి కొద్దిగా ముభావంగా గురయ్యి సరిగ్గా చదవకపోవడం, తినకపోవడం అది చేస్తుంది. ఈ అమ్మాయిని అతను కనిపించినప్పుడల్లా అసభ్యకరంగా మాట్లాడడం, వ్యక్తిగా ప్రవర్తించడం, వెంబడించడం, బెదిరించడం అది చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ అమ్మాయి తల్లిదండ్రులు మన స్టేషన్ వచ్చి వాళ్ళ ఈ సదరు బాలిక తల్లి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ మీద మేము పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ముందు కూడా ప్రవేశపెడతాం. తదుపరి దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం. వడ్డేరులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని రాష్ట్ర వడ్డేర వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ జె మహాలక్ష్మి తెలిపారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి యొక్క ముఖ్య ఉద్దేశం, మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో మా యొక్క వడ్డెర జాతిని మొత్తాన్ని కూడా గుర్తించి వరాల జల్లుల్లాగా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లు కష్టజీవులు, శ్రామికులు, శ్రమించే వ్యక్తులు ఆ యొక్క కష్టానికి యొక్క ప్రతిఫలం ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని చెప్పేసి మీ కుల వృత్తికి సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి మొన్న ఏదైతే సచివాలయంలో పనుల శాఖ అధికారులతో నిర్వహించినటువంటి సమావేశంలో ఈ వడ్డెరులకి సంబంధించి, క్వారీ లీజులకి సంబంధించి 15% రిజర్వేషన్స్, అలాగే దానికి సంబంధించిన రాయితీని 50% వరకు కల్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం మా యొక్క వడ్డెర జాతికి ఆనందాన్ని కల్పించదగిన విషయం. కాబట్టి మా యొక్క వడ్డెర జాతి మొత్తం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అందువల్ల కృతజ్ఞతతో మా యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే మా యొక్క వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి యొక్క అధ్యక్షతన వారి యొక్క అనుసారం మేరకు, సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి వసంత కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.